హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మేము సిమెంట్ స్క్రీడ్లో అవుతున్నాం. ఇక్కడ మనం ఈ 3500 ఎస్ఎఫ్టీ 2x4 సైజు టైల్స్ లేయింగ్ చేస్తాం అనమాట, స్పేసింగ్ పెట్టి. అయితే ఇక్కడ సిమెంట్ స్క్రీడ్ మేము ఎందుకు అవుతున్నామంటే, ఇది ఇంచుమించు ఫ్లోర్ లెవెల్ దగ్గరగా 5 ఇంచెస్ థిక్నెస్ పడుతుంది. అంత థిక్నెస్ మనం ఒకే రోజు సిమెంట్ లాగి తర్వాత లేయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అది కొంతకాలానికి గుల్ల సౌండ్ వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి మనం ఏం చేసామంటే, బేబీ చిప్స్ తోటి సిమెంట్ స్క్రీడ్ లాగి దాని తర్వాత ఒక 2-3 డేస్ క్యూరింగ్ అయిన తర్వాత అప్పుడు లేయింగ్ చేయటం జరిగిందనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి సౌండ్ రాకుండా ఉంటుంది, టైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి, లైఫ్ లాంగ్ మనం ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది టైల్స్ లేయింగ్ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఎపాక్సీ పెట్టేస్తారు గ్రౌట్. కానీ అలా పెట్టకూడదు, కనీసం ఒక రోజైనా మనం క్యూరింగ్ చేసిన తర్వాత అప్పుడు ఎపాక్సీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాప్స్లోంచి కొంచెం వాటర్ క్యూరింగ్ అవుతుంది. మనం వెంటనే ఎపాక్సీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అది మొత్తం ఫిల్ అయిపోయి వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది కాబట్టి టైల్ కింద క్యూరింగ్ అవ్వకుండా కొంతకాలానికి గుల్లొచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.